సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. బేహద్దు పిల్లలందరూ కూడా చాలా చక్కగా పురుషార్థం చేస్తున్నారు అని ఆశిస్తూ ఉన్నాము. అందరూ జాగృత అవస్థలో ఉంటూ చక్కటి స్టేజ్ని తయారు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు అనుకుంటూ ఉన్నాము. మీ అందరికీ కూడా బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి మహాశాంతి. మనం నిన్న మానసిక అపరాధాల నుండి ఎలా రక్షించుకోవాలనే విషయం చాలా చక్కగా మాట్లాడుకున్నాము. ఈరోజు ఈనాటి ప్రశ్నలు తోటి ఉన్నటువంటి లైవ్ ప్రోగ్రాం ప్రశ్నలకు ఆన్సర్లు విషయంలో మనం ఇప్పుడు ప్రారంభం చేద్దాము. భగవంతుడు అందరి యొక్క మనోకామనలను ఎందుకు పూర్తి చేయరు అనే ప్రశ్నకు అనంతభాయ్ సమాధానం చెప్తూ ఉన్నారు. మనోకామనలు అంటే మనసులోని కోరికలు. ఇవి ప్రతి సెకండు కూడా మారిపోతూ ఉంటాయి. భూమి మీద 800 కోట్ల మంది మానవులు ఉంటే వారందరి యొక్క కామనలు తీర్చటం అనేది పరమాత్మ పని కాదు. ఆయన ఎవరి యొక్క కర్మ బంధనాలకు కూడా ఇరుక్కోరు. అయితే పరమాత్మ సృష్టి యొక్క నియమం అనుసారంగానే నడుస్తారు. ఇది కూడా ఒక నియమానుసారంగానే తయారై ఉంది. పరమాత్మ పని జ్ఞానం చెప్పటమే. భక్తికి ఫలితం జ్ఞానం అని అంటారు. భక్తిలో కూడా భగవంతుడి పైన భావన పెట్టుకుని పురుషార్థం సాధన చేస్తూ ఉంటే భావనకు తగ్గ ఫలితం లభిస్తుంది అని అంటూ ఉంటారు. భక్తికి ఫలితం జ్ఞానం అంటారు. అందుకే జ్ఞానంతో పరమాత్మను పొందవచ్చు. మనోకామనల గురించి ఈ యొక్క విషయం చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టే. దీని గురించి వివరంగా తెలుసుకున్న కొద్దీ మంచి విషయాలు బయటపడుతూ ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి కథలు మీరు ఎన్నో తెలుసుకుంటూ ఉన్నారు. అయితే అందరి యొక్క విషయం తెలుసున్న కొద్దీ బోర్ కొడుతుంది కూడా. భగవంతుని దర్శనం చేసుకొనుటకు కాలినడకన కొండకెక్కితే ఇది జరుగుతుంది, మొక్కుకుంటే ఇది తీరుతూ ఉంటుంది అని చెప్పటాలు. ఇది వేల సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి విగ్రహము, దేవాలయము, చాలా పవర్ఫుల్ అని ప్రచారము. ప్రతి ఒక్క గుడి ట్రస్టీలు రూల్స్ అండ్ రెగ్యులేషన్ నియమం అనుసారంగా పెట్టటము ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ పరమాత్మను మర్చి చెట్టుకి పుట్టకు పూజలు చేయటం, ఈ యొక్క ప్రపంచంలో ఒడుదుడుకులను చూసి ఒక వ్యాపార దృష్టిలో భగవంతుణ్ణి కోరుకోవటం తప్ప నాకు ఇది జరిగితే నీకెంత ఇస్తాను అని ఆయనకు కూడా ఆశ పెడుతూ వాటాలు ఇస్తూ ఉంటారు. ఇంకా ఏమి కోరికలు తీరుతూ ఉంటాయి ఆలోచించండి. ఇక్కడ పరమాత్మను స్మృతి చేస్తూ సేవ చేస్తే ఆయన చెప్పే జ్ఞానం ధారణ చేస్తూ ఉంటే మీ కోరికలు మీరే తీర్చుకోవచ్చు. నేర్పేది జ్ఞానం ఇదే. జ్ఞానంలో ఇదే చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి వారి వారి కర్మ బంధనాలతోటే జరుగుతూ ఉంటాయి, జరగకపోతూ ఉంటాయి. ఏ ఆత్మ ఎలాంటి కర్మ చేస్తుందో దాని అనుసారంగా లాభం అనేది లభిస్తూ జరుగుతూ ఉంటుంది, నష్టము అనేది ఉంటుంది. ఈ మనోకామనలు మానవుడు క్రియేట్ చేసుకున్నవే. భగవంతుడు త్రిగుణాలకు అతీతమైన వాడు, కామనారహితంగా ఉంటూ ఉంటాడు. భగవంతుడు మానవుల యొక్క కర్మచక్రం నుండి బయట పౌటకు వేదాల జ్ఞానంను, సర్వ శాస్త్రాల ఉపనిషత్తుల
అష్టాదశ పురాణాల యొక్క జ్ఞానాన్ని భూమి మీద ఉన్నటువంటి మానవులకు అందించుటకు అనేక రకాల ఏర్పాట్లు, గురువులను, సందేశవాహకులను, కారణ జన్ములను ఎంతో మందిని పంపించడం జరిగింది. దీనితోటి ఆత్మజ్ఞానం ఎప్పుడు మేల్కోవాలనుకున్నా మేల్కొల్పుకోవచ్చు. ఈ జ్ఞానంతో ఆత్మకు పవర్ వస్తుంది, శక్తిని కూడా మీరు పొందవచ్చు. అసలు కోరిక దుఃఖానికి కారణము ఈ మనోకామనలు. అంటే అవి ఖతం అయ్యేంత వరకు శాంతి అనేది మీకు లభించదు. అసలు పరమాత్మ జ్ఞానం చెప్పటానికే వచ్చారు కానీ మనోకామనలు పూర్తి చేయుటకు రాలేదు. కనుక ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, కోరికలకు అంతే ఉంటుంది. ఈరోజు ఒకటి ఉంటుంది, రేపు 2 ఉంటాయి, తర్వాత 4 ఉంటాయి, అనంతంగా ఉంటాయి. అవి సెకండ్ మారిపోతూ ఉంటాయి. ఒకటి పూర్తయిన తర్వాత ఇంకొకటి. దీని గురించి ఒక చిన్న కథ ఇక్కడ మనం తెలుసుకుందాము. ఒక కీకారణ్యంలో ఒక ఇచ్చా పూర్తి చేసేటువంటి వృక్షం ఉంది. దీని క్రింద కూర్చొని ఏ కోరిక కోరుకున్నా వెంటనే తీరిపోతుంది అనే ప్రచారంలో ఉంది. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆ కీకారణ్యంలో ఎవరికి పోయే ధైర్యం అనేది లేదు. ఇలా ఉన్నటువంటిది ఒకసారి అకస్మాత్తుగా ఒక వ్యాపారి ఆ యొక్క అడవి నుండి ప్రయాణం చేస్తూ అలసిపోయి ఆ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడు. ఆయనకు తెలియదు అదేమి చెట్టు అని. అది పూర్తి ఆయన విశ్రాంతిగా నిద్రపోయాడు. లెగవటంతో ఆయనకు బాగా ఆకలి వేసింది. చుట్టుపక్కల చూశాడు, ఏమీ లేదు. నాకు ఇక్కడ ఇప్పుడు ఏదన్నా తినటానికి దొరికితే బాగుండు అని సంకల్పం చేశాడు. వెంటనే స్వాదిష్టానమైనటువంటి భోజనం, బాగా పిండి వంటలతో తయారైనటువంటి రెడీ చేసినటువంటి పళ్ళెం గాల్లో ఎగురుకుంటూ ఆయన ముందుకు వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్యపడ్డాడు. దీని గురించి ఆలోచించలే, ఎవరిచ్చారు అని కాదు. ఆయన పొట్ట నిండా తినేశాడు. తిన్న తర్వాత శుద్బాధ ఆత్మారాముడు శాంతించాడు. తర్వాత ఆలోచించాడు, తిన్నాను, తాగటానికి ఏదన్నా పానీయం లభిస్తే బాగుండు అనుకున్నాడు. వెంటనే గాల్లో ఎగురుకుంటూ అనేక రకాల షర్బతులన్నీ వచ్చేసినాయి. అన్ని షర్బతులు తాగేసి విశ్రాంతిగా కూర్చొని ఆలోచించడం బిగించేశాడు. ఇదేంటిది, స్వప్నం అయితే నేను చూడటం లేదు కదా, గాల్లో ఆహారం రావటం ఏంటి, నీళ్లు రావటం ఏంటి అని ఆలోచన వచ్చే కొద్దికి భయం వేసింది ఆయనకి. అయ్యో, నిజంగానే ఈ చెట్టు పైన ఏమన్నా భూతం ఉందో ఏమో, అందుకని నాకు ఇవన్నీ ఇస్తూ ఉంది, నన్ను బాగా తాగించి తినిపించి ఇక నన్ను తాత్కాలికంగా సంతోషపరిచినటువంటిది లాస్ట్గా భూతం నన్ను తినేస్తుందా అని సంకల్పం చేశాడు. ఆయన సంకల్పం చేయటంతో వెంటనే అది ఇచ్చా పూర్తి వృక్షం కదా, ఆయన మనసులో వచ్చిన ఆలోచన అనుసారంగానే అది ఒక కోరికలాగా ఒక పెద్ద రాక్షసుడు అక్కడికి వచ్చేసి ఆయన్ని తినేయటం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, మానవులు జీవితంలో ఎలాంటి ఆలోచనలు చేస్తూనే ఉంటారు. ఒకటి పోయిన తర్వాత ఒకటి, మంచి జరిగినా దాన్ని మళ్ళా చెడుగా ఆలోచిస్తూ ఉంటారు. మానవుడికి ఆలోచనలకు అంతే ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొకటి, వర్షంలో బాగా తడిచామనుకోండి, వెంటనే అనుకుంటాడు నేను వర్షంలో తడుస్తున్నాను, నాకు అనారోగ్యం వస్తుందేమో అనే భావన. తప్పకుండా అనారోగ్యం వస్తుంది, నువ్వు సంకల్పం చేసావు కదా. నాకు ఇంకొకళ్ళు అనుకుంటారు, పరిస్థితులు బాగోక నా అదృష్టమే ఇలా ఉంది, నా భాగ్యం ఇలాగే ఉంది, పూర్తి ఖరాబ్ అయింది నా లైఫ్ అంతా అనుకుంటారు. నిజంగానే లైఫ్ అంతా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక ఇచ్ఛాపూర్తి వృక్షం. మీరు ఏది కోరుకుంటూ ఉంటారో అది పూర్తి చేస్తూనే ఉంటుంది. అంటే మస్తిష్కంలో ఏదైతే ఆలోచనలు వస్తూ ఉంటాయో దాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి.
ఏదో విధంగా సమాధానం కోసం నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటారు. తప్పుడు ఆలోచనలు లోపలికి రావడంతో దాని యొక్క పరిణామం కనిపిస్తూనే ఉంటుంది. ఈ కథలో జరిగినట్లు మీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి. మీ యొక్క ఆత్మ పవర్ తోటి, పాజిటివ్ థింకింగ్ తోటి మీరు ఏదన్నా సాధించగలుగుతారు. పొందాలి అనుకోవాలి. మీ ఆలోచనలే మీ జీవితాన్ని స్వర్గంగా తయారు చేస్తాయి, నరకంగా తయారు చేస్తాయి. అందుకని అదృష్టవంతులుగాను అవుతారు, దురదృష్టవంతులుగాను అవుతూ ఉంటారు. జీవితం సుఖమయంగా అవుతుంది, దుఃఖమయంగా అవుతుంది. ఆలోచనే ఒక జాదూ మంత్రం అని అనుకోండి. అందుకని ఆలోచించడానికి కూడా ఆలోచించాలి జ్ఞానులు అంటూ ఉంటారు. అందుకనే గీతలో కూడా ఇక్కడ చెప్పారు, జ్ఞాని ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో అనేది తెలుసుకుంటారు అని. స్వయం పైన ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటూ ఉంటాయి. మీ ఫ్రీ విల్, పరమాత్మ మీకు ఫ్రీ విల్ ఇచ్చారు. కానీ అందుకని మీరు మంచి చెడు ఆలోచించి కర్మలు చేయండి. ఆయన ఈ విషయంలో మాత్రం ఇంటర్ఫియర్ కారు. మీరు కోరుకున్నారు కదా అని ఆయన ఇవ్వడు. ఒకరికి ఇద్దరు కాదుగా అందరికీ ఇవ్వాలి. పరమాత్మ పక్షపాత బుద్ధి అని చూపించాడు కదా. ఇక మానసిక శక్తితోటి రోగాలు నయమవుతాయా అనే ప్రశ్న అడుగుతూ ఉన్నారు. తప్పకుండా రోగాలు నయమవుతాయి. ఇది మీరే అర్థం చేసుకోవాల్సిన విషయం. అసలు మానసిక శక్తి ఏమిటో ముందు తెలుసుకోండి. మనసులో ఉన్నటువంటి శక్తి డెఫినెట్గా పాజిటివ్గా ఉంటే మానసిక శక్తితోటి రోగాలను తగ్గించుకోవచ్చు. చాలామంది దీన్ని ప్రయోగం చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మనసులో ఉన్నటువంటి ఆలోచనల కారణం వల్లే, మీరు చేసేటువంటి నెగిటివ్ కర్మల వల్లనే కదా, వికృత చేష్టల వలన, పాప కర్మల వలన రోగాలు వస్తూ ఉన్నాయి. కనుక వీటిని సరి చేసుకుంటే రోగాలు పోగొట్టుకోవచ్చు. ఓవర్ థింకింగ్ వల్లనే కదా మానసిక టెన్షన్ల వల్లే డిప్రెషన్లోకి వెళ్ళేది, మనోరోగాలు వస్తూ ఉండేది. దీన్ని గనక బంద్ చేసుకోగలిగితే మనోరోగాలన్నీ కూడా సమాప్తమవుతాయి. మనసు లోపల మీకు ఏదైతే ఆలోచన వస్తూ ఉంటుందో అన్నిటినీ కూడా వదిలేయాలి. మనసు నుండి అతీతంగా ఈ ఆత్మస్వరూపంలో ఉంటూ పురుషార్థం, పాజిటివ్ సంకల్పాలు చేయాలి. ఆత్మ లోపల కోటాను కోట్ల బిలియన్ల శక్తులు ఉన్నాయి. వీటిని జాగృతం చేసుకున్నప్పుడే, మనసుని కంట్రోల్ చేసుకున్నప్పుడే మీ యొక్క మానసిక స్థితి మారుతూ ఉంది. అప్పుడు రోగాలు కూడా నయమవుతాయి. ఆత్మ యొక్క శక్తులను జాగృతం చేసుకునేటువంటి ఐడియా రావటం లేదు ఈనాటి మానవులకి. వీటిని తట్టి లేపాలన్న ఆలోచనే రావటం లేదు. మీకు ఉన్నటువంటి అనంత శక్తులు గురించి ఎవరు చెప్తారు? పరమాత్మ, బేహద్ బాపు. ఇప్పుడు మీరెవరో, మీలో ఉన్న పవర్ ఏంటో తెలియచేస్తూ ఉన్నారు. మీ శక్తులను మీరు తిరిగి పొందండి అని చెప్తూ ఉన్నారు. మనసుకు అతీతంగా అవ్వాలి. అజ్ఞానం వల్లే ఆత్మ పైన ఉన్న పొరలు, మనసు పైన ఉన్న పొరలు వల్ల జ్ఞానోదయం కావటం లేదు. వికారీలు ఆత్మలు, వికారి చేష్టలు ఇవన్నీ కూడా అడ్డుకుంటూ ఉన్నాయి. వీటిని, ఈ అడ్డును తొలగించుకోండి. అప్పుడే ఆత్మలో ఉన్నటువంటి పవరు మనసు ద్వారా బయటపడుతూ ఉంటుంది. మానసిక శక్తులతోటి మనోరోగాలను నయం చేసుకోవచ్చు. కానీ మానవుడు వీటి నుండి ఎప్పుడూ బయటపడటం లేదు. దేని నుండి? నెగిటివ్ నుండి, బాధలు, చింతల నుండి బయటపడటం లేదు. అందుకే దాదాజీ కూడా మనకు చెప్పారు, బేహద్దు బిడ్డల లోపల ఒక్కొక్కరిలో అనంత బేహద్దు విశ్వాలను రచన చేసే శక్తి ఉంది, బేహద్దు కళల బ్రహ్మాండాలను సృష్టించే శక్తి ఉంది అని. కానీ ఇప్పుడు మృత్యులోకంలో ఈ భూమి మీద మానవ అవతారంలో ఉన్న కారణం వల్ల, ఆత్మపైన పంచతత్వాల ఆవరణలు పడి ఉన్న కారణం వల్ల వాటి గురించి మర్చిపోయారు. అందుకనే బాపూజీ వచ్చి మీ యొక్క ఆత్మలో ఉన్నటువంటి శక్తుల గురించి చెప్తూ ఉన్నారు.
దీని యొక్క లోతులోకి ఎంతెంత వెళ్తూ ఉంటారో బేహద్దు జ్ఞానంను, బేహద్దు శక్తులను అంతగా మీరు పొందగలుగుతూ ఉంటారు. జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళే కొద్దీ కూడా మీరు ఏదైతే కావాలి అనుకున్నారో వాటిని పొందగలుగుతూ ఉంటారు. మీ యొక్క మానసిక శక్తుల్ని డెవలప్ కూడా చేసుకోగలుగుతూ ఉంటారు. విశ్వ పరివర్తన కూడా చేయగలుగుతూ ఉంటారు. దీని యొక్క అనుభూతి కూడా పొందగలుగుతూ ఉంటారు. కాబట్టి మీరెవరో, ఎక్కడి నుంచి వచ్చారో అనేది తెలుసుకొని ఆత్మ యొక్క లోతుల్లోకి వెళ్ళాలి. అప్పుడే మీ లోపల ఉన్నటువంటి అతహ శక్తులు, లెక్కలేని శక్తులు కూడా బయటపడుతూ ఉంటాయి. వికారభరితమైనటువంటి మనసు కూడా శుద్ధి అయిపోతూ ఉంది. మనసులో ఉన్నటువంటి మాలిన్యం కూడా తొలగిపోతుంది. చాలా పవర్ఫుల్గా అయిపోతూ ఉంటారు. చెడుని, నెగిటివ్ను కూడా ఖతం చేసుకోగలుగుతారు. రోగ శోకాలు కూడా ఆటోమేటిక్గా ఖతమైపోతాయి. ఇప్పుడు ఎవరైనా రోగంతో, చింత, బాధతోటి ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరైనా వచ్చి పాజిటివ్ సంకల్పాలు, శాంతి వచనాలు చెప్తే వాళ్ళ చింత, బాధ సగం పోతుంది, మర్చిపోతారు. ఏమనాలి? ఇవన్నీ కూడా కర్మ బంధనాల వల్ల వచ్చినవి. పోయిన వారు పోయారు, ఇంకా ఎంతవరకు ఏడుస్తూ కూర్చుంటావు? వచ్చాయని కుళ్ళి పడుతూ ఉంటావు. ఇది జూటీ మాయ, జూటీ కాయ, ఎంతకాలం పట్టుకొని ఉంటావు అని చెప్తే చాలు, వాళ్ళు కొంత ఊరడ పడతారు. అందుకని మీకు మీరే మీ మనసుకు చెప్పుకోవాలి. ఇది చాలా అవసరము. మీ మనసులో ఉన్న శక్తులను మీరు పొందాలి. కానీ ఇప్పుడు మానవులు మనసు లోపల ఇది నాది, అది నాది, నేనది అంటూ పట్టుకొని కూర్చుంటారు. ఆత్మ పవర్ని పెంచుకోలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు తేరా మేరా అనే మాట, నీది, నాది అనే అహంకారాన్ని వదిలి మీరు అసలైనది ఎవరో, మీరెవరో తెలుసుకోండి. పరమాత్మ అవినాశి అయితే మీరు కూడా అవినాశియే కదా. ఇంతవరకు ఉన్నటువంటి అహంకారంలో కూడా సమాప్తం చేయండి. మానసిక శక్తుల్ని పెంచుకోవటానికి ఇచ్చా మాత్రం అవిద్యగా కండి. కోరికలను ఖతం చేసుకోండి. నిస్సంకల్పంగా ఆలోచన రహితమైనటువంటి స్టేజ్లో ఎలా ఉండాలో నేర్చుకోండి. ఇదే జ్ఞానం చెప్తుంది. స్థూలమైన హద్దు విషయాల నుండి అతీతంగా అయ్యి, ట్రస్టీగా అయ్యి, సాక్షి దృష్టితోటి అన్నీ చూస్తూ ఉంటే మీ రియల్ ఐడెంటిటీ అంటే ఆత్మస్మృతి అనేది మీకు కలుగుతూ ఉంటుంది. నేను బేహద్ పరం మహానాత్మను, పరం లైట్ స్వరూపాన్ని, పరం ప్రకాశం యొక్క ఆత్మను అనేటువంటి అస్తిత్వాన్ని స్మృతిలోకి తెచ్చుకోండి. నేను అనేది అసత్యం. దీన్ని మర్చిపోవాలి. ఈ భూమి మీద ఎన్ని ఉన్నా అన్ని టెంపరీనే. రోగ శోకాలు కూడా టెంపరీనే. శరీరమే టెంపరీ. శరీరంతో పాటు అన్నీ పోతూ ఉంటాయి. కానీ శాశ్వతమైన ఆత్మ పైన ఏదైతే ఫోకస్ చేస్తూ ఉంటారో దాని యొక్క శక్తులు పెరుగుతూ ఉంటాయి. ఆత్మ జ్ఞానంను, ఆత్మశక్తులను పెంచుకోవటంతో మీరు పరిపూర్ణంగా కాగలుగుతూ ఉంటారు. దీనిపైన పూర్తి విశ్వాసము కూడా ఉంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. బాపూజీని శరణాగతి, శరణం మమ అని ఎప్పుడైతే అంటారో మీకు అన్నీ లభిస్తాయి. హే పరంపిత, మీరు ఇచ్చిన జ్ఞానంను నేను పూర్తిగా ధారణ చెయ్యాలి అనేది సంకల్పం తీసుకున్నాను. ఈ రోగ శోకాల యొక్క కారణం యొక్క లోతుల్లోకి వెళ్ళి వీటిని నివారణ చేసుకుంటాను అని సంకల్పం చెయ్యండి. ఏదైనా సరే మూలం వరకు వెళ్తేనే మీకు నివారణ లభిస్తుంది. దాన్ని పెకిలించి వేయవచ్చు. అనగా మనసు లోపల ఉన్నటువంటి మూల దాగి ఉన్న నెగిటివ్ని, బీజాన్ని నాశనం చెయ్యాలి. బీజం నాశనం అయితే ఇక మొలకెత్తదు. మనసు శుద్ధిగా అయిపోతుంది. మనసు శుద్ధిగా కాకపోతే బుద్ధి పవిత్రంగా కాదు. పాత సంస్కారాలు ఇక పోనే పోవు. అందుకని దీని యొక్క యాక్షన్కు రియాక్షన్ మీరు అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. మానసిక రోగాలను బంద్ చేసుకోవాలి అంటే ఎవరి కోసం కూడా
మీరు తాపత్రయపడద్దు. ఎవరితోటి ఇచ్చిపుచ్చుకోవడం అనేది లేదు. ఎవరి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మనసు బుద్ధిని విశుద్ధంగా చేసుకోవాలి అంటే మాయ సంబంధ సంపర్కాలను వదిలిపెట్టండి. దేహము, దేహ సంబంధీకులు, ఈ స్థూల ప్రపంచము అంతా కూడా మాయే. దీన్ని వదిలేయాలి. అయితే ఉన్నంతకాలం డ్యూటీగా చేస్తూ ఉండాలి. నేను ఏదైతే చెయ్యాలో దాన్ని చేసే వెళ్ళాలి. అప్పుడే మనసు, బుద్ధి, చిత్తం శుద్ధి అవుతూ ఉంటుంది. మీ చిత్తం ఎప్పటి నుండో డేటా మొత్తం కూడా రికార్డింగ్ చేసుకొని ఉందనుకోండి, అది పూర్తిగా ఫార్మేట్ చేస్తే తప్ప ఆ డేటా డిలీట్ కాదు, దాని నుండి బయటపడరు. అదేవిధంగా మరి ఈ డేటాని డిలీట్ చేసుకోవాలి అంటే ఫార్మేట్ మార్చాలి. జ్ఞానంలోనూ, యోగంలోనూ, తపస్సులోనూ కూడా మీరు బీజాలను, అంటే రోగానికి, శోకానికి, నెగిటివ్కి ఉన్నటువంటి బీజాలను సమాప్తం చెయ్యాలి. అతి సూక్ష్మంగా ఉంటాయి ఇవన్నీ. వీటిని పరమ యోగాగ్నితోటి దగ్ధం చేసుకోండి. అప్పుడే మనసులో ఉన్నటువంటి మురికి తొలగిపోతుంది. మనసు శుద్ధిగా అయిపోతుంది. మానసిక రోగాలు కూడా డెఫినెట్లీ ఖతమైపోతూ ఉంటాయి. చాలామంది లోపల ఆసక్తి అనేది ఉంటుంది. అది నాది, ఇది కావాలి, అది కావాలి అని. ఈ శరీరమే నేను కాదు, నేను బేహద్ పరమాత్మను అనుకున్నప్పుడు అనాసక్తి స్టేజ్ అనేది వస్తుంది. ఆసక్తి అనేది సమాప్తమవుతుంది. మనసులోని వృత్తులన్నీ కూడా సమాప్తమవుతాయి. ఆత్మచింతన, జ్ఞాన చింతన, ప్రభు చింతన, పాజిటివ్ ఆలోచనలు మానసిక వృత్తుల్ని మార్చేస్తూ ఉంటూ ఉంటాయి. మనసులో వచ్చినటువంటి చెడు ఆలోచనలు మారిపోతాయి. ఎవరి దగ్గరైనా ఏమైనా ఎవరన్నా చెప్తూ ఉన్నా మా దగ్గర వీటి గురించి ఆలోచించే సమయం లేదు. నేను బేహద్ కళల పరంధామం యొక్క ప్రయాణంలో ఉన్నాను కాబట్టి ఇక్కడ ఇవన్నీ నాకు పట్టవు, నాకు చెప్పొద్దు అని ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. ఇలాగ మిమ్మల్ని మీరు రక్షించుకుంటేనే మీ యొక్క శక్తుల్ని మీరు కాపాడుకోగలుగుతూ ఉంటారు, డెవలప్ చేసుకోగలుగుతూ ఉంటారు. ఇది మీకు మీరే హెల్ప్ చేసుకున్నట్లు. చెడుని, బాధని, చింతని, బాధల నుండి మీకు మీరే తొలగించుకోగలుగుతూ ఉంటారు. కాబట్టి అర్థమైంది అనుకుంటాను కదా. ఇవన్నీ కూడా ప్రశ్నలు వేసినంత మాత్రాన అన్నిటికీ కూడా సమాధానం లభిస్తుంది అని కూడా కాదు. అయితే జ్ఞానం ఉన్నది మీ దగ్గర. ఆత్మలో రికార్డింగ్ ఉన్న కారణం వల్ల సమయం అనుసారంగా మీకు సమాధానాలు లభిస్తూ ఉంటాయి. మీ లోపల నుంచే మీకు అన్నీ కూడా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు నేను చెప్పేవేమీ కొత్త విషయాలు కావు. మీ లోపల ఉన్నవే నా నోట మీరు వింటూ ఉన్నారు. మళ్ళీ నేను రివైజ్ చేస్తున్నాను అనుకోండి, జ్ఞాపకం తెప్పిస్తున్నాను అనుకోండి. పరమాత్మ నుండి ప్రేమను పొందితే మీ శక్తిని మీరు మళ్ళా పొందగలుగుతారు. పరమాత్మతో ప్రేమను కలిగి ఉండాలి. ప్యార్ హీ పవర్ హై అని అంటారు. అందుకే నెక్స్ట్ ప్రశ్న, మీకు ఏది ఎప్పుడు కావాలో అప్పుడు ఆ పరమాత్మ ద్వారా లభిస్తుంది. నిజంగానే ఈశ్వరుడు కావాలి అనుకున్న వాళ్ళకే ఈ జ్ఞానం అనేది లభిస్తూ ఉంటుంది. వారే ఈ జ్ఞాన మార్గాన్ని ఎంచుకోగలుగుతారు. మానసిక శక్తి అనుసారంగా మనకు కావాల్సినటువంటి వీడియోలు మన ముందుకు వస్తాయి. అందరికీ ఇలాగే జరుగుతుంది, నాకు కూడా జరుగుతుంది అంటున్నారు అనంతభాయ్. ఎందుకు అంటే మనందరి యొక్క సంకల్పాలు ఇంటర్నెట్ తోటి ఇంటర్గా లింక్ అయి ఉంటూ ఉంటుంది. మనం ఏదైతే కావాలనుకున్నామో అది శాటిలైట్కి వెళ్ళి శాటిలైట్ నుండి యూట్యూబ్లోకి మనకు కనిపిస్తూనే ఉంటుంది. సరైనటువంటి సమయంలో సరైనటువంటి పాయింట్ జ్ఞానము లభించటము అనేది ఇక్కడ పరమాత్మ ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకోవాలి. అందుకనే సమయానికి చాలా విలువ ఉంటుంది. మనం సంకల్పం చేస్తే పరమాత్మ రేసెస్ వేసి మనకు ప్రేరణ ఇస్తూ ఉంటారు. ఎవరితో ఒకరి ద్వారా ఇప్పించటం కూడా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, మన హృదయంలో
మనసులో ఈశ్వరుని యొక్క ప్రేమ నిండి ఉన్నప్పుడు ఎలాంటి స్థితి అనేది కలుగుతుంది. గీతలో కూడా చెప్పారు, హే అర్జున, ఎవరి మనసులో స్థిరంగా ఉంటుందో, ఈశ్వరుని యొక్క ఆలోచనలో వారు లీనమైపోతూ ఉంటారో, యోగంలో వారికి పరం ప్రకాశ స్వరూపం ప్రాప్తిస్తుంది అని. కరెక్టే, మంచి పాయింట్ చెప్పారు అంటున్నారు. ఎవరైతే యోగం ద్వారా పరమాత్మ యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తూ స్థిరంగా ఉంటూ ఉంటారో వారికి స్థితప్రజ్ఞ స్టేజీ అనేది వస్తుంది. ఇక్కడ మనం బేహద్దు పరమాత్మల యొక్క స్వరూపంలో ఉంటే బేహద్దు స్థితప్రజ్ఞ స్థితిని పొందుతాము. మనసు స్థిరంగా ఉంటుంది. కానీ మనసు అనేది చంచలమైంది అంటూ ఉంటారు. ఎలాగా అంటే, సముద్రం పైన అలలు పైకి కిందకి అప్ అండ్ డౌన్ వస్తూ ఉంటాయి. ఒక్క సెకండ్ కూడా స్థిరంగా ఉండవు. ఇది వాయుతత్వం యొక్క గతి అనుసారంగా వస్తూ ఉంటాయి. అలాగే మన యొక్క ఆలోచన విచార వాయువు కూడా మనసుని చంచలంగా చేస్తూ ఉంటుంది. కొంతమంది ప్రాణాయామం చేయండి స్థిరంగా ఉంటారు అని అంటూ ఉంటారు. పరమతత్వాలు ప్రాణాయామం ద్వారా సూక్ష్మ శరీరంలోకి ఎప్పుడైతే వస్తూ ఉంటాయో, ప్రాణమయ శరీరంలోకి, మనోమయ శరీరంలోకి, అప్పుడు స్థిరత్వం అనేది వస్తూ ఉంటుంది. మన బుద్ధి కూడా శుద్ధి అనేది అవుతూ ఉంటుంది. మీకు మీరే ఈ విధంగా శుద్ధీకరణ చేసుకోగలుగుతారు. యోగం ద్వారా ఈశ్వరుణ్ణి కాంటాక్ట్ కాగలిగినప్పుడు దివ్య స్వరూపము మీకు అనుభూతి అవుతూ ఉంటుంది. జ్ఞానం లేకుండా ఇచ్ఛాశక్తిని మీరు పొందలేరు, బేహద్దులోకి వెళ్ళలేరు. జ్ఞానం లేకుండా ఫ్రీ విల్లు తోటి హ్యాబిట్స్, చెడు అలవాట్లు మనసుని ఆధీనపరుస్తూ ఉంటూ ఉంటాయి. జ్ఞానం ఉంటే ఆధీనం కారు, అధికారిగా ఉంటారు. మనకున్న ఫ్రీ విల్ని సరిగ్గా యూజ్ చేసుకోకపోతే అజ్ఞానంతో ఆధీనమైపోతూ ఉంటారు. జ్ఞానమే వీరికి సరైనటువంటి మార్గం లభిస్తూ ఉంటుంది. జ్ఞానమే మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. జ్ఞానం లేకుండా ఉంటే మనసు భ్రమిస్తూనే ఉంటుంది. జ్ఞానం లేకపోతే మనలో ఉన్న శక్తులు కూడా బయటపడవు. నెక్స్ట్ ప్రశ్న, యోగం అనేది ఈశ్వరుని పొందే విజ్ఞానమా అని అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానంగా అనంతబాయి చెప్తూ ఉన్నారు, యోగం అనేది విశేషమైన విశిష్టమైన విజ్ఞానం. ఇది ఒరిజినల్ సైన్స్. యోగం అంటే పరమాత్మతోటి కనెక్ట్. అయితే మనము ఈ భూలోకంలో ఉంటూ మనసుతోటి బుద్ధితోటి మనం పరమాత్మను అనుభూతి పొందుతూ ఉన్నాం. అదృశ్యమైనటువంటి ప్రపంచం, అతి భౌతికమైనటువంటి పారలౌకిక ప్రపంచాన్ని అనుభవం చేసుకోగలుగుతాం. ఇది సైన్స్ కూడా చూపించలేదు. యోగము అనేది మనకు సహయోగాన్ని ఇస్తూ ఉంటుంది. యోగము ద్వారా పరమాత్మగా మనం కాగలుగుతాము, దివ్యాత్మగా కాగలుగుతాము, దివ్య స్వరూపములోకి వెళ్ళగలుగుతాము. అంటే యోగమే పరమాత్మగా మనల్ని చేస్తూ ఉంటుంది. పరమాత్మ అవినాశి అయినప్పుడు మనం కూడా అవినాశి అవుతాం. యోగమే ఈశ్వరుణ్ణి పొందేటువంటి పరమ సత్యమైనటువంటి మార్గము. నెక్స్ట్ ప్రశ్న, సఫలత అయినటువంటి జీవితం అంటే ఏంటి? దానికి ఆన్సర్ అనంతబాయి చెప్తూ ఉన్నారు, మృత్యులోకంలో ఉంటూ మీ ఆత్మ లోపల ఉన్నటువంటి దివ్య జ్ఞానాన్ని జాగృతం చేసుకోవటమే సక్సెస్ఫుల్ లైఫ్ అన్నట్టు. ఆత్మస్వరూపం యొక్క అనుభూతి చేసుకోవటం, పరమాత్మని యొక్క దివ్య స్వరూపాన్ని తెలుసుకొని
మీ యొక్క ఒరిజినల్ స్వరూపాన్ని గ్రహించి దాన్ని తిరిగి పొందటమే జీవితంలో సఫలత పొందినట్టు. జ్ఞానాన్ని ధారణా స్వరూపంగా అయితే పొందితే మీరు సఫలీకృతం అయినట్టు. మీ లైఫ్ స్టైల్ని మార్చుకోగలుగుతారు. అన్నిటినీ అర్థం చేసుకునేటువంటి విధి తెలుస్తూ ఉంటుంది. మీకు చెడు నుండి మీరు మారగలుగుతూ ఉంటారు. అయితే ఈ భూమి మీద ఏవైతే ఉన్నాయో అవన్నీ పొందటమే సఫలత అని అనుకుంటూ ఉంటారు. మేము సాధించాము, పొందాము అనుకుంటారు. కానీ చూడండి, భూమి మీద ఎన్ని డిగ్రీలు అయితే ఉన్నాయో అన్నిటినీ పొందిన తర్వాత కూడా మానవుడు సంతృప్తిగా ఉండడు. ఇక ఏదో పొందాలి, ఇంకా నేను చెయ్యాల్సింది ఉంది అని అనుకుంటే సక్సెస్ ఎక్కడైనట్లు? సత్యమైన విద్యను పొందలేదు కదా. ఐన్స్టీన్ కూడా లాస్ట్ సమయంలో ఆయన ఒక మాట అనుకున్నాడు, నేను నెక్స్ట్ జన్మలో సన్యాసిగా అయ్యి సాధన చెయ్యాలి అని. ఎందుకని అంటే తను అప్పుడు చెప్పుకున్నాడు, నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భౌతిక జగత్తులో ఉన్న వాటినన్నిటినీ రీసెర్చ్ చేసి చూశాను, ప్రజలకి అందించాను. కానీ నా లోపల ఉన్న అంతర్శక్తి, ఆధ్యాత్మిక శక్తి, ఆత్మశక్తిని నేను వెతకలేకపోయాను. ఈ శరీరాన్ని ఏ శక్తి నడిపిస్తుందో నేను పరిశీలించలేకపోయాను. దీని గురించి నేను పరిశోధన చేయలేదు. ఆ చైతన్యం ఏదో, ఆ అతి భౌతిక శక్తి ఏదో తెలుసుకున్న నాడే నేను సక్సెస్ అయినట్టు. చూడండి, ఎంతో పెద్ద పెద్ద ఆవిష్కరణలు చేసినటువంటి సైంటిస్టులు కూడా ఆత్మశక్తిని తెలుసుకోలేకపోయారు. అంటే ఎందుకు ఆయన సాధువులాగా సన్యాసిలాగా కావాలనుకున్నాడు? సాధువు సన్యాసులు బాహ్య ప్రపంచంలో గురించి పట్టించుకోరు. అంతర్ప్రపంచంలో లోపలికి వెళ్ళి ఆత్మశోధన, పరమాత్మ శోధన, జ్ఞానం యొక్క అన్వేషణ చేస్తూ ఉంటారు. అది తెలుసుకోవాలనుకున్నాడు ఐన్స్టీన్. అంటే ఏంటి? ఎన్ని ఆవిష్కరణలు చేసినా ఆత్మశక్తిని తెలుసుకోకపోతే అది వృధా అన్నట్లు గ్రహించారు. సత్యాన్ని తెలుసుకోలేకపోయాను అని అంతిమంలో వాపోయాడు. ఈ శరీరాన్ని నడిపించేటువంటి ఆత్మశక్తిని, చైతన్యాన్ని తెలుసుకోకపోవటం అనేది బాధాకరం కదా. నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను భూమి మీద అనేది తెలుసుకోలేకపోయాడు. ఈ విశ్వం ఎంత పెద్దదో, ఈ యొక్క విశ్వం నాకు సృష్టికర్త ఎవరు, ఈ యొక్క సృష్టి ఆది మధ్య అంతే జ్ఞానం ఏంటో తెలుసుకోలేదు. అంటే తప్పకుండా జన్మమరణ చక్రంలోనే ఇరుక్కుపోవటమేగా. జన్మమరణ చక్రంలో నుండి బయటపడేటువంటి మార్గం జ్ఞానమే, ఆత్మజ్ఞానం. ఎంత సైన్స్ పరిజ్ఞానం, విజ్ఞానం అంటూ వచ్చినా ఆత్మజ్ఞానం ముందు ఇవన్నీ కూడా తక్కువ అన్నట్లే. ఎందుకని? మోహ బంధనాలు ఏమిటో, మరి మృత్యులోకం ఏంటో అర్థమైపోయింది. అమరలోకం ఎక్కడుందో, శరీరం వదిలేసిన తర్వాత మరి శరీరంలో ఉన్న శక్తి ఎక్కడికి వెళ్తుంది, ఏ అస్తిత్వంలో ఉంటుంది అనేది సైన్స్ వాళ్ళు గమనించలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. కాబట్టి ఎప్పుడైతే బేహద్దు జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటారో అప్పుడే అన్నీ వాళ్ళు తెలుసుకున్నట్టు. అదే సక్సెస్ఫుల్ లైఫ్ అన్నట్లు. పరమాత్మను తెలుసుకోలేకపోతే ఏమీ తెలుసుకున్నట్లు కాదు. ఆయన ఒక్కడిని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే అంటూ ఉంటారు. పరమాత్మను తెలుసుకోలేకపోతే పరమశాంతి వాళ్లకు లభించదు. సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం లేకుండా ఎవరు పరమశాంతిమయం కాలేరు. ఈ మనసులో ఉన్న ప్రశ్నలు అంటారా, ఈరోజు ఒకటి ఉంటుంది, ఈరోజు కొంచెం సమాధానం లభించగానే కొంచెం శాంతిస్తుంది, మరలా రేపు మళ్ళా ఇంకోటి మొలకెత్తుతూ ఉంటుంది. అందుకనే బాపూజీ చెప్పారు, జ్ఞానం అనే సబ్జెక్టుని మీరు పూర్తి చేయండి, ఇది నెంబర్ 1 సబ్జెక్టు. దీనికోసమే ఇన్ని వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో.
మీరు వీడియోలు రోజు వింటూ అర్థం చేసుకుంటూ ఉంటే, మన చింతన చేస్తూ ఉంటే మీకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి. వీడియోలు వినండి, మన బుద్ధిని స్థిరత్వంలోకి తెచ్చుకోండి, లేకపోతే అది భ్రమిస్తూనే ఉంటుంది. జ్ఞానము అనేది చాలా చాలా ముఖ్యమైనది. జ్ఞానమే అన్నిటినీ పవిత్రంగా చేసేది. దీన్ని మించి పవిత్రంగా చేసే వస్తువు ఇంకొకటి లేదు. కాబట్టి జ్ఞాని జీవితమే సఫలీకృతమైన జీవితం. జ్ఞానియే సఫలమైనటువంటి వ్యక్తి, సక్సెస్ఫుల్ మ్యాన్ అవుతారు. కాబట్టి దీన్ని మించింది ఇంకొకటి లేదు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. కాబట్టి జ్ఞాన మార్గంలోకి ముందుకు వెళ్ళండి. జ్ఞానము, యోగము, ధారణ, సేవ సబ్జెక్ట్స్ని పూర్తిగా ఫాలో అవుతూ సక్సెస్ఫుల్ లైఫ్ని పొందండి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్ కే బేహద్ పరం 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 మహాశాంతి హే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ఇలాంటి మోటివేషన్ ప్రశ్న ఆన్సర్లు లైవ్లో అన్నయ్య గారు చాలా విషయాలు చెప్తూ ఉన్నారు. మీరు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ని పొందండి. బాపూజీ పెట్టే వీడియోల్ని మీరు చూడవచ్చు. ప్లేలిస్ట్లో చాలా ఉన్నాయి. అచ్చా.